అందరికీ నమస్తే. ముందుగా మన వీడియోని అయితే జర లైక్ అయితే కొట్టుర్రి, గట్లనే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ కూడా గట్టిగా కొట్టురు అనమాట. ఇక అగ్ని పరీక్ష సీజన్ 2 రాత్రి 12 గంటలకైతే స్టార్ట్ చేసిరు మన జియో హాట్స్టార్ వాళ్ళు. ఇక జియో హాట్స్టార్ అయితే రాత్రి 12 గంటలకు స్టార్ట్ అయింది. ఇక స్టార్ మాల్ అయితే రాత్రి 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఈరోజు. ఇక ఈ రోజు అయితే నేను ఎపిసోడ్ చూసిన పొద్దుగాలనే, ఈరోజు ఎట్లయినా హాలిడే కాబట్టి ఇక ఆఫీస్ లేదు. ఇక పొద్దుగాల చూసిన 11 గంటలకు అట్లా. ఏంది అసలు ఉప్పల్ బాల్ని గింత అవమానం చేయాల్సినంత అవసరం ఏముంది? ఉప్పల్ బాల్ని స్టేజ్ మీద పిలిచి ఎలగొట్టాల్సినంత అవసరం ఏముంది? పిలవకపోతే పిలవకపోయేటోళ్ళు అనవసరంగా పిలిచి అవమానించారు కదా. మస్తు బాధ అనిపించింది నాకు కూడా. ఇక ఉప్పల్ బాల్ వీడియోస్ అంట వల్గర్గా ఉంటాయంట, ఉప్పల్ బాల్ అంత చీప్ జోక్స్ ఉంటాయంట. అసలు ఉప్పల్ బాల్కి ఫాలోయింగ్స్ ఉన్నారా? ఉప్పల్ బాల్ ఫ్యాన్స్ నీకు ఉన్నారా? అసలు నీకు అసలు నిజమైన ఫ్యాన్స్ ఏనా నువ్వు అనుకుంటున్నావు? అట్లా ఏంటా క్వశ్చన్స్ మనం మాట్లాడదాం గట్టిగా. సో ఉప్పల్ బాల్ గురించి స్టాండ్ తీసుకుందాం. అసలు ఎంత నిజాయితీగా, ఎంత జెన్యున్గా వాళ్ళు అడిగిన అన్నిటి క్వశ్చన్స్కి చెప్పిన ఉప్పల్ బాల్ని రిజెక్ట్ చేసిరు. ఉప్పల్ బాల్ ఏం చేసిండు? ఎవరినైనా మర్డర్ చేసిండా? ఎవరినైనా రేపులు చేసిండా? ఎవరినైనా అసలు మోసాలు చేసిండా? ఏం చేసిండు ఉప్పల్ బాలు? తనకు నచ్చినట్టు తను బతుకుతున్నాడు. తనకంటే దారుణంగా బ్రతికేటోళ్ళు ఉన్నారు. అసలు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, అవునా కదా? మరి ఉప్పల్ బాల్ని ఎందుకంటే టార్గెట్ చేసి నువ్వు ఈ షోకి అవసరం లేదు, సభ్య సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తావు ఈ హౌస్కి వస్తే అంట. మరి సభ్య సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తున్నారు ఇటువంటి షోలు పెట్టి? ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయండి ఫ్రెండ్స్. ఉప్పల్ బాల్ గురించి మాట్లాడదాం అనుకున్నా. మొన్నటి నుంచి ఉప్పల్ బాల్ అయితే మస్తు వీడియోలు చేస్తూ ఉన్నాడు. నాకు అన్యాయం జరిగింది, నన్ను నవదీప్ అవమానించిండు, నాకు చాలా చీప్గా మాట్లాడిరు, షోకి పిలిచి అసలు పిలవకుండా ఉండుంటే అయిపోతుండే, కానీ పిలిచి మరీ చాలా అవమానపరిచారు అని చెప్పేసి ఇట్లా వీడియోలు అయితే చేసిరు. సో అది ఇంత నిజమా అని చెప్పేసి నేను కూడా ఇక ఎపిసోడ్ వచ్చేదాకా మాట్లాడదామని అనుకున్నా. కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా నేను షాక్ అయిపోయినా. కరెక్ట్గా ఉప్పల్ బాల్తో ఒక 2-3 మినిట్స్ ఏమో వచ్చింది అట్టుంది నాకు తెలిసి. అంతకుమించి ఎక్కువ ఏం మాట్లాడాలి ఉప్పల్ బాల్ గురించి. అసలు ఏం క్వశ్చన్స్ పడలేదు. అసలు ఉప్పల్ బాల్ వస్తున్నాయి హాయ్ ఫ్రెండ్ షాక్ అయ్యారు. అసలు ఉప్పల్ బాల్ ఉంటే హౌస్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ఉప్పల్ బాల్ని ఉంచకుండా రిజెక్ట్ చేయడం అనేది నాకైతే అసలు నచ్చలేదు. అసలు రిజెక్ట్ చేసే ఉద్దేశమే ఉంటే ఉప్పల్ బాల్ని మీరు ముందుగా రిజెక్ట్ చేసేది ఉండే కదా, ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చు? అదే ఏదో ఉంటాయి కదా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని గ్రూప్ డిస్కషన్స్ అని, అందులోనే రిజెక్ట్ చేస్తే అయిపోతుంది కదా. స్టేజ్ మీద అక్కడ తీసుకొచ్చి మీరు రిజెక్ట్ చేస్తారా చెప్పురి? ప్లేలిస్ట్ కొన్ని అసలు నిజంగా షాక్ అయిపోయినా. అసలు ఎందుకు ఇంత లేనోనికి అసలు న్యాయం ఉండదు అనమాట. నిజంగా జెన్యున్గా ఉండడానికి అసలు నిజంగా న్యాయమే ఉండదు అనిపిస్తుంది. ఇంకొకటి నవదీప్ గారు ఏమడుగుతారంటే, నీకు అసలు ఫ్యాన్స్ ఉన్నారని ఫీల్ అవుతున్నావు అంట. అసలు నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా మీ ముగ్గురు నాకు కూర్చుని పెడితే ఉప్పల్ బాల మీ అందరికంటే ఎక్కువ తెలుసు అంటారు జనాలు. మీరు అసలు ఎవరికి తెలియదు. అసలు మీరేం సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చారు? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వేరు కదా, ఏం మెసేజ్ ఇచ్చారు? జడ్జెస్ కాడ నిలబడరు కదా, మరి ఏం మెసేజ్ ఇస్తుందో చెప్పుర్రి. మీకు ఛాన్స్ ఇవ్వాలనిపిస్తే ఇయ్యూరి, కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది. ఒక మనిషిని అవమానపరచొద్దు, ఎగతాలు చేయొద్దు స్టేజ్ మీద పిలిచి, అవునా కదా ఫ్రెండ్స్? ఖచ్చితంగా కామెంట్ అయితే రాయరి. అయితే ముందుగా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక జడ్జెస్ అయితే వచ్చారనుకోరి. శ్రీముఖి గారు హోస్టింగ్ అయితే చాలా బాగుంది. శ్రీముఖి గారు అయితే మంచిగా యాంకరింగ్ చేశారు. కానీ శ్రీముఖి గారు కొన్ని విషయాల్లో ఓవర్ యాక్టింగ్ చేశారు. కొన్ని విషయాలు అంటే ఏం లేదు, ఒక రన్నింగ్ రాజా వచ్చింది కదా, ఆయన అది మొత్తం స్క్రిప్టెడ్ లాగా అనిపించింది. చూస్తూ ఉంటే స్క్రిప్టెడ్ లాగానే చేసిరేమో శ్రీముఖి గారు అన్నట్టుగా కూడా అనిపించింది అనమాట. కానీ ఎందుకో మరి ఓవర్ స్క్రిప్టెడ్ అనిపించింది. రన్నింగ్ రాజా చేసిండు. రన్నింగ్ రాజా ఇటువంటి వాళ్ళు మీకు కరెక్ట్ కాదన్నప్పుడు ముందుగానే రిజెక్ట్ చేయాల్సింది. ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. కానీ వాళ్ళని రిజెక్ట్ చేసే విధానం కూడా మంచిగా ఉంటుంది కదా, మరి ఓవర్ యాక్టింగ్తో రిజెక్ట్ చేస్తారు. అదైతే నిజంగా అస్సలు నచ్చలేదు. ఇక నేను కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నా, చూసుకుంటా మాట్లాడతా. అలా పేర్లు కూడా కొత్తనే కదా, మనకు తెలియదు కదా. అయితే ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి షాలిని, ఆస్ట్రేలియాలో ఉందని, ఆస్ట్రేలియా నుంచి వచ్చిందంట బిగ్ బాస్ గురించి. ఈ అమ్మాయి వచ్చేసి జాబ్ చేస్తుందంట ఆస్ట్రేలియా. ఇంకొకటి ఈ అమ్మాయికి రిలేషన్షిప్లో ఉండేనంట. ఈ అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అబ్బాయి ఈ అమ్మాయిగా కరెక్ట్ కాదని చెప్పేసి ఇద్దరు పరస్పర అండర్స్టాండింగ్ తోటి విడిపోయారంట. ఈ అబ్బాయి కూడా పెళ్ళి అయిపోయిందంట. ఈ అమ్మాయి ఏదన్నా మొహం మీద చెప్పేస్తుందని చెప్పేసి. కానీ తెలుసా పిల్ల చాలా హుషారు ఉందనుకోర్రి. ఎట్లా అంటే వస్తూనే హాయ్ నవదీప్ గారు, హాయ్ బిందు మాధవి గారు, హాయ్ శ్రీముఖి గారు, హాయ్ అభిజిత్ అని చెప్పేసి గారు లేకుండా జిత్ అని పెట్టేసింది అనమాట. ఏంటి ఏకవచనంగా పిలుస్తుంది అనుకున్నాను అప్పటికే. ఇక ఏకవచనంగా పిలుస్తుంది. మనం ఎవరినో ఒకరిని ఇంప్రెస్ చేయాలి కదా, ఇంప్రెస్ చేస్తేనే కదా మనకు ఓట్లు వస్తాయి. ఇక గదే ఆ తెలివి కూడా కొంచెం ఉండాలి అందరికీ. ఇక ఎన్నో కొంతమందికి ఉంటాయి గసుంటారు ఈ అమ్మాయి అనమాట. ఇక నేను ఎందుకు అభిజిత్ని అని పిలుస్తున్నా అసలు ఏంటి అని నేను లాస్ట్లో చెప్తాను అని చెప్పేసి ముందే కొంచెం ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేసిందనమాట. ఇక ఈ అమ్మాయికి గతం రిలేషన్ విడిపోయారు కావాలి. ఇక తర్వాత ఈ అమ్మాయి ఫోన్ లేకుండా అసలు ఉండలేదంట. ఇక ఆ ఫోన్ ఏం చేసిన మన నవదీప్ గారు తీసుకొచ్చి ఇక ఆ ఫోన్ తీసుకొచ్చి పగలొట్టేసామని చెప్పారు. ఫస్ట్ అయితే ఏం చేసావు స్క్రీన్ లాక్ ఓపెన్ చేసామని చెప్పి ఆ డమ్మీ ఫోన్ తీసుకొచ్చారనమాట. రియల్ ఫోన్ ఎవరైనా పగలగొడతారు కదా, అది రియల్ ఫోన్ అయితే ఏం కాదు. ఇక డమ్మీ ఫోన్ తీసుకొచ్చి ఆ ఫోన్ ఓపెన్ చేయడం స్నాప్ చాట్ మాత్రం చూడకూడదు అని చెప్తుంది. అదేంది క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎవరికైనా సరే, ఏదైతే చూడొద్దంటారో గదే చూడాలనిపిస్తుంది. ఇక తర్వాత అట్లా మీ ఫోన్ మేము చూస్తాంటూ మీరు ఒప్పుకుంటారా అంటే కొంచెం డేర్గా చాలా ఉన్నట్టుగా కొంచెం కాన్ఫిడెంట్గా గట్టిగా మాట్లాడింది అనుకోర్రి. మళ్ళీ కొంచెం అందంగా కూడా ఉంది. ఇక మేము తీసుకుందామని చెప్పేసి గట్టిగా అనుకున్నట్టున్నారు. అట్లనే స్టార్ మా వాళ్ళు కూడా
ఇక నేను కూడా మీలానే మీ ఫోన్ చూసి మీరు ఒప్పుకుంటారని గట్టిగానే రివర్స్ కట్టేసరికి అందరూ షాక్ అయిపోయి సరే అయితే మీ ఫోన్ మేము చూడం కానీ పగలగొట్టేద్దామని చెప్పేసి నవదీప్ అయితే అంటాడు అనమాట. ఇక ఆమె కూడా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. సరే పగలగొట్టేస్తా అని చెప్పేసి, ఎందుకంటే ముందుగా లాస్ట్ టైం కూడా ఫోన్ పగలగొట్టు ఉంది కదా, ఇక గట్ల అనమాట. ఇక పగలగొట్టేస్తా అని చెప్పేసి ఫోన్ కూడా అటక పగలగొట్టేసింది. కానీ డమ్మీ ఫోన్ నాకు అర్థమైపోయింది. ఈ తర్వాత వాష్రూమ్ క్లీన్ చేయడం ఆమెకి నచ్చదు అని అప్లికేషన్లో లాస్ట్లో రాసిందంట. ఇక ఇప్పుడు నీకు వాష్రూమ్ క్లీన్ చేయడం నచ్చదని చెప్పేసి లాస్ట్లో రాసినావు కదా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు షూస్ క్లీన్ చేయని చెప్పేసి అంటది అనమాట. ఒక టాస్క్ ఇస్తారనమాట. ఇక అది డిస్రెస్పెక్ట్గా భావిస్తుంది అనమాట, అవమానించినట్టుగా కొంచెం ఫీల్ అయినట్టుగా చేస్తుంది. సో నాకు అది నచ్చదు, నేను ఎలా చేస్తానని చెప్పేసి అంటది. ఇక అంతలు ఇక ఆమె చేయను అని అన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే షూస్ తెప్పించేస్తారు, షూస్ తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెడతారు. ఇక అమ్మాయి షూస్ తుడుస్తూ ఉంటుంది, ఫస్ట్ చాలా డర్టీగా ఉంటాయి అనమాట. ఆ షూస్ తుడుస్తూ ఉంటే అది ఎంతకి ఒకపోయేసరికి షూస్ ఏం చేస్తే తీసి ఆ నీళ్ళలో ముంచేసరికి అలా బిందు మన దగ్గర ఏం చేస్తారు, నువ్వు ఈ టాస్క్ని చాలా సిల్లీగా చాలా జోక్గా తీసుకుంటున్నావు అని చెప్పేసి రెడ్ ఇచ్చేస్తారు అనమాట. యా ఓకే దట్స్ యువర్ ఒపీనియన్ అంట. అబ్బా ఇది ఇంగ్లీష్ షో కాదే తల్లి, ఇది బిగ్ బాస్ తెలుగు షో అనమాట. తెలుగులో మాట్లాడితే మంచిగా ఉంటుంది. తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు, ఎక్కువ శాతం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండరు కదా. సో ఈ ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడరు మీతో అయితే. ఇక దాని తర్వాత ఈ అమ్మాయి షూస్ తుడుస్తూ పక్కన కూర్చుంటుంది. తర్వాత అభి సాంగర్న్ అని వస్తాడు అనమాట. ఆ అబ్బాయిని పిలుస్తుంది. ఎంట్రీలోన ఒక రోస్ట్ సాంగ్ చేసుకుంటూ వస్తాడు అనమాట. అతన్ని రోస్ట్ శ్రీముఖి రోస్ట్ చేస్తుంది. ఇక 23 ఏళ్ళు అంటే అబ్బాయికి. అతను ఒక బిజినెస్ మ్యాన్, ఫ్యాషన్ డిజైనర్ అని చెప్తాడు అనమాట. ఇవన్నీ కూడా సరే ఇక అతను ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఫ్యాషన్ డిజైనర్ అంటే తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎట్లుండాలి అంటే కనుక వారంలో ఒక 4 రోజులు ఏమైనా చాలా బిజీగా ఉంటాడు, మిగతా 2 రోజులు తను టైం ఇస్తాడంట. అంటే తనను ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దంట, తనను ఎక్కువ విసిగించొద్దంట, తను మాట్లాడినప్పుడే మాట్లాడాలి, తను చూసినప్పుడే చూడాలి, తను ఇక అట్లా ఉండాలంట ఆయన గర్ల్ ఫ్రెండ్. సో అట్లా చెప్తాడు. ఇంకొకటి ఏంటి అంటే తను ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ కూడా నువ్వే డిజైన్ చేసుకున్నావు అంటే నేను డిజైన్ చేస్తున్నాను. నేను సాంగ్ కూడా వాడుకుంటూ వస్తాను అనమాట. కుందన బొమ్మ అనుకుంటేదో ఇక ఎందుకో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసిన పోరాడు అనిపించింది. అంతే మెచ్యూరిటీ లెవెల్ లేవనిపించింది నాకైతే. ఇక ఆమె ఎలా ఉంది చెప్పు అని ఒక టాస్క్ ఇస్తే ఆమెకి 10 మీద 7 మార్కులు ఇస్తాడు అనమాట. ఎవరు షాలిని ఎట్లుంది, తను ఒక ఫ్యాషన్ డిజైనర్ కదా, షాలిని ఎట్లుందో చెప్పు అన్నప్పుడు రైట్ షాలిని ఎట్లుంది రైట్ అన్న కూర్చో రివ్యూస్లే కదా మా బిడ్డ కూర్చో ఇక్కడే చూస్తుంది. వస్తావా మాట్లాడతావా? ఇక మనం బిగ్ బాస్ రివ్యూస్ వస్తే వాళ్ళు పట్టించుకోనమాట, గట్ల ఉంటుంది అనమాట. బాగా ఎవరు నింపాలరా స్వామి ఇక్కడ చూడరు అందరూ. అయితే ఫ్యాషన్ డిజైనర్ కదా, షాలిని డ్రెస్ ఎలా ఉంది, షాలినికి ఎన్ని మార్క్స్ ఇస్తావు అన్నప్పుడు నేను 10కి 7 మార్కులు ఇస్తాను అని చెప్తాడు అనమాట పోరాడు. 10కి 7 మార్కులు ఎందుకు ఇస్తావు అంటే నీ మొహం మీద మొత్తం మేకప్ ఉంది, మొహం ఎక్కువ కనిపిస్తలేదు, లిప్స్టిక్ ఎక్కువ రుద్దుకున్నావు, జుట్టు కొంచెం ఫేస్ని కవర్ చేసింది, అండ్ నెక్ కూడా కొంచెం మంచిగా లేదు అన్నట్టు ఎట్లా చెప్తాడు. ఓవర్ మేకప్, లిప్స్టిక్ అండ్ నెక్లెస్ బాగాలేదు అంటూ చెప్తాడు అనమాట. ఇక షాలిని అడుగుతారు జడ్జెస్, నువ్వెన్ని మార్కులు ఇస్తావు అని చెప్పేసి. లైట్ అయ్యి మమ్మీ ఒకసారి వెళ్తూ రావట్లేదా, ఒకసారి లైట్ నువ్వెన్ని మార్కులు ఇస్తావు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ అమ్మాయి 5.5 అని చెప్తుంది అనమాట. నిజమేలే అనిపిస్తుంది. 5 ఇస్తానని కౌంటర్ వేస్తూ షాలిని అంటే ఇక రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నావు కదా, ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయో చెప్పని అభిజిత్ అడిగినప్పుడు నిజంగా ఇదైతే పెద్ద జోకు ఫ్రెండ్స్. అసలు అరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తావు నువ్వు, ఎకరాకి ఎన్ని గుంటలు ఉంటాయో తెలియదా నీకు? ఇక అతన్ని అయితే ఎకరాకి ఎన్ని గుంటలు ఉంటాయి అని అడిగినప్పుడు ఏం చెప్తాడో తెలుసా, 10,000 గుంటలు ఉంటాయంట. ముచ్చట ఇప్పుడు ఎరకైంది. నిజంగా షాక్ అయిన తమ్ము నేను. ఎందుకంటే నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తా అంటావు, బిజినెస్ మ్యాన్ అంటావు, ఫ్యాషన్ డిజైనర్ అంటావు, పెద్ద బిజీ పర్సన్ అంటావు, కానీ ఎకరాకి ఎన్ని గుంటలు ఉన్నాయో తెలియదు తమ్ముడు నీకు. నాకు అర్థం కాదు. 10,000 గుంటలు అంట. ఇక మధ్యలో శ్రీముఖి అరే గుంటలు అంటే మనం ఎన్ని చదువుకుంటే అన్నీ ఉంటాయి రా గుంటలు అట్లా చెప్పు అంటే, ఓ అట్లనా ఎన్ని చదువుకుంటే అన్నీ ఉంటాయి అన్న. కర్మరా బాబు, ఏడికి వస్తారా ఈ చెత్త అంతా అనుకుంటున్నారు కదా, ఏ చెత్త కాదురా బాబు, ఒక్కరికి తెలిస్తే ఒకరికి తెలివ ఎగ్గట్టు ఉంటుంది. ఇక ఎకరాకి 40 గుంటలు ఉంటాయి తమ్ముడు. ఈ వీడియో చూస్తే కనుక ఎకరాకి 40 గుంటలు ఉంటాయి. మంచి వాళ్ళనేమో తీసుకోరు, మంచిగా మాట్లాడిన వాళ్ళనేమో ఎంకరేజ్ చేయరు, ఇక మంచిగా మాట్లాడేటోళ్ళనేమో ఎంకరేజ్ చేయరు, కానీ మంచిగా మాట్లాడేటోళ్ళనేమో ఏం మాట్లాడుతున్నావు. నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను నీ గురించి చెప్పేసరికి అలా గట్టి ఉంటుంది మళ్ళీ మనకు ముచ్చట. సరే అయితే 10,000 గుంటలు ఉంటాయని సాంగర్ అయితే చెప్తాడు అనమాట. దీంతో అందరూ షాక్ అయిపోతారు. ఇక అందరూ షాక్ అయిపోయి సరిగా నువ్వు బాబు రామ్ టాటా బై బై అని చెప్పేసి ముగ్గురు ఇక రెడ్ ఫ్లాగ్స్ అయితే ఇస్తారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక లాస్ట్కి ఈ అమ్మాయి షూస్ దుడుస్తుంది కదా దగ్గర ఈ అమ్మాయి ఎపిసోడ్ వచ్చేసి ఒక 30 మినిట్స్ ఇచ్చారబ్బా, ఏమని అనుకోరి 30 నిమిషాలు మీద నడిచింది అనుకోరి. ఇక షూస్ దుడిచిన తర్వాత ఇక బిందు రెడ్ ఇచ్చేసింది కదా అప్పటికి. ఇక ఫస్ట్ నవదీప్ అయితే గ్రీన్ ఇస్తాడు అనమాట. బాగా కాన్ఫిడెంట్ లెవెల్, నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవడం, మంచిగా మాట్లాడుతున్నావు అది అని చెప్పేసి ఇక నవదీప్ అయితే ఇచ్చేస్తాడు. ఇక అట్లనే అభిజిత్ అంటే తనకి అమ్మాయికి బిగ్ బాస్ షో నుంచి ఇష్టం అంట అభిజిత్ అంటే. ఇక అప్పటి నుంచి ఐ లవ్ యూ చెప్తుంది, అగ్గిస్తుంది, ఇక ఓ
ఇట్లనే ఇట్లనే ఎన్ని కిస్లో అయ్యే బాబోయ్, నువ్వు ఈ అభిజిత్ని ఇంప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకొక అబ్బాయి గ్రీన్ ఇస్తాడు కాబట్టి ఈయన కూడా నీకు గ్రీనే ఇస్తాడు ఖచ్చితంగా. అమ్మాయి రెడ్ ఇస్తుందని బాగా ఎక్స్పెక్ట్ చేసి చాలా తెలివి ఉపయోగించింది శాలిని అని నాకైతే అనిపించింది. మరి నీకేం అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే రాయి. ఇక సాంగ్స్ మెరుపులు అబ్బో నేనైతే నిజంగా షాక్ అయిపోయాను అనుకోర్రి. ఈ ఇద్దరికి పెళ్లి చేద్దామా అని చెప్పి శ్రీముఖి అంటది అనమాట. చేసేద్దాం, నేనైతే అబ్బాయి సైడ్ నుంచి నువ్వేమో అమ్మాయి సైడ్ నుంచి అంటే నాకు ఓకే అని చెప్పి శాలిని కూడా అంటది అనమాట. ఇక శాలిని ఆ తర్వాత ఇక సింగర్ ఝాన్సీ పిలుస్తారు. ఇక శాలిని వెళ్ళిపోయిన తర్వాత సింగర్ ఝాన్సీ కాదు, మరో రైతు బిడ్డ ప్రశాంతి అనమాట. మొన్నటిదాకానే ప్రశాంత్ వచ్చింది కదా, ఇప్పుడు మరో రైతు బిడ్డ ప్రశాంతి అని చెప్పి సోషల్ మీడియా కూడా మస్తు అంటున్నారు అనమాట. ఇక ఈ అమ్మాయి ముచ్చట ఏంటంటే తిన ఒక పల్లెటూరు అమ్మాయి, 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. అయితే 2 ఆడపిల్లలు పుట్టిరు. తర్వాత కూడా ఆడపిల్ల పుట్టేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఏడిచిరంట, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి. ఇక ఏడ్చేసరికి నేను ఆడపిల్ల పుట్టినా అని చెప్పేసి నువ్వు బాధపడకమ్మా నాయన, నన్ను చూసి వేరే వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యేటట్టుగా నేను ఉంటా అని చెప్పేసి చెప్పిందంటే గట్టిగానే మంచి గడ్స్ ఉన్నాయి. అమ్మాయి సూపర్. అసలు నాకు కూడా ఒక ఆడపిల్ల ఇంతవరకు రావడం, ఆ వ్యవసాయం చేసుకురావడం నాకు గ్రేట్ అనిపించింది అనుకోరి. అయితే ఇక్కడ ఎందుకు రైతు బిడ్డ అని ట్యాగ్ వచ్చిందంటే మొత్తం రైతు కంటెంట్ చేస్తుంది అమ్మాయి. 9వ క్లాస్ నుంచి నాగలు దున్నుడు, పొలం అదే పంట వ్యవసాయం అంతా చేసుడు స్టార్ట్ చేసింది. ఆ వీడియోస్ని కంటెంట్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుంది, యూట్యూబ్ అట్లా చేస్తుంది అంట. ఇక అట్లనే ఈ పిల్లకి ఏంటంటే పాటలు పాడడం ఇష్టం, ఫ్లోక్ సాంగ్స్. ఆ పాటలు 3వ తరగతి నుంచి పాడుతుందంట. 3వ తరగతి నుంచి పాటలు పాడడం ఉంది, కానీ ఎవరు కూడా గింత కూడా మనల్ని ఎంకరేజ్ చేయలేరు, ఏదో వాడలేను, నేనైతే పాటలు. మరి ఈ షోకి వస్తే నేను నా సాంగ్స్ అట్లా నాకు ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి వచ్చిందనమాట. ఇంకా నీ కథ నాకు నచ్చిందని చెప్పేసి అందరూ గ్రీన్ అయితే ఇస్తారు, ఒక్కరైతే రెడ్ ఇస్తారనమాట. ఎవరు? మన అభిజిత్ గారు. ఇద్దరు గ్రీన్ ఇచ్చేస్తారు, అభిజిత్ గారు అయితే రెడ్ ఇచ్చేస్తారు. మళ్ళీ ఈ బిందు మాధవి గారు అలాగే ఝాన్సీ ఇద్దరైతే పాటకి డ్యాన్స్ చేస్తారు. పాజిటివ్ సూపర్. ఇక ఏం లేదు, రైతు బిడ్డ అని ట్యాగ్ అయితే వచ్చేసింది అనుకోరి. ఇక అంటే అందరూ స్టైలిష్గా ఉన్నారు. ఈ అమ్మాయి ఒకటి మొత్తం పల్లెటూరు నుంచి వచ్చేసింది. సపోర్ట్ చేద్దాం, గేమ్స్ అవన్నీ ఎట్లా ఆడుతో తెలుస్తుంది కదా. అమ్మాయికి ఒక టాస్క్ ఇచ్చారనమాట. ఒకవేళ నేను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి పంపిస్తే నేను ఒక నామినేట్ చేస్తే ఎట్లా నువ్వు అని చెప్పేసి నేను ఉంచకూడదు అంటే ఏం చేస్తావు అంటే, నువ్వు నాకు ఏదైనా గేమ్ పెట్టు అంటే మీరు నుంచి నువ్వు అని ఒక మాట మాట్లాడింది శ్రీముఖి తోటి, వాదించింది అనమాట. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు, టాస్క్ అంటే ఒకటి మాట్లాడే విధానం గురించి, ఏదైనా గేమ్ పెట్టు, అప్పుడు నేను గొప్ప నువ్వు గొప్ప తెలుస్తుంది కదా. అట్లా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అని స్పందించినావు చూడు, అది నచ్చింది, అందుకు నేను తీసుకుంటున్నాము, అట్లా మాట్లాడాలి అది అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. ఓకే, కానీ తర్వాత వచ్చింది చూడు మన ఉప్పల్ బాలు. వచ్చి రాగానే హాయ్ ఫ్రెండ్స్ షాకయ్యరా వచ్చిండు. ఇక నేను మీ ఉప్పల్ బాలు అని అంటాడు అనమాట. ఇక నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి శ్రీముఖి అంటది. శ్రీముఖి పెద్ద ఫ్యాన్ అన్నప్పుడు ఇక అందరు మాత్రం డిఫరెంట్గా చూస్తారు. అసలు ఎందుకంటే డిఫరెంట్గా చూసినా నాకైతే నిజంగా నచ్చలే. అసలు ఎందుకంటే డిఫరెంట్గా చూసినా ఆయన ఒక మనిషి ఎట్లా చూసినంటే నిజంగా నాకైతే కోపం వచ్చిందా మీరు ఏమనుకోరి. ఇక డిఫరెంట్గా చూసిర్రు, అది మార్చాలి ఫంక్షన్లకు. ఇక ఇతన్ని బయట కూడా డిఫరెంట్గా చూసిరంట. నీ విధానం మార్చాలి, నీ బిహేవియర్ మార్చాలి అంటే నేను వీడియోస్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ ఇబ్బందుల కోసం అయినా డబ్బులు కావాలి కాబట్టి అట్లా వీడియోలు చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఫేమస్ అయిందంట. డబ్బులు కూడా సంపాదించి ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్నాడంట. కానీ నేను ఏ తప్పు చేయలేదు, ఏం ఫేక్ ప్రమోషన్ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని చెప్పేసి తను ఎమోషనల్ లోపల ఎమోషనల్ అయిపోతున్నాడు. ఉప్పల్ బాలు ఎమోషనల్ అయిపోతూ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇక అట్లా మాట్లాడుతూ ఉన్న కొద్దీ అభిజిత్ అయితే ఏమనలేడు, అర్థం చేస్తున్నాడు. కానీ నవదీప్ అయితే నీ వీడియోస్ అన్ని ఎక్కిల్ వీడియోసా అంటే వల్గర్గా ఉంటాయి కదా నీ వీడియోస్ అని చెప్పేసి అన్నాడు. సరే ఆయన వీడియోస్ వల్గర్ ఉన్నాయి కదా, ఎందుకు పిలిచిరు అయ్యా బిగ్ బాస్కి మీరు అగ్ని పరీక్షకి ఎందుకు పిలిచిర్రు? బాలు నువ్వు ట్రాన్స్ అయితే మనుషులుగా రాయింది, బిగ్ బాస్ హౌస్కి రావద్దా? గట్లా మాట్లాడతారు మేడం మీరు, నాకు అర్థం కాదు. బిగ్ బాస్ హౌస్కి రావద్దా? ట్రాన్స్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదా? మనుషుల మధ్య ఉండకూడదా? అట్లా అడుగుతారు. ఈ మాట బయట పోయి అడుగురు, అప్పుడు ఉంటుంది మీకు ఏందో. గట్లా అడుగుడు తప్పు కదా. ఇంకొకటి ఏంటంటే నీకు ఫ్యాన్స్ ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా బాలు అంట. అరే ముంగట్నే శ్రీముఖి చెప్పింది కదా నేను బిగ్ ఫ్యాన్ అని చెప్పేసి, మళ్ళీ నువ్వు అనుకుంటున్నావు ఎట్లా అంటావు నవదీప్? నాకు అర్థం కాదు. ఎట్లా అనుకుంటావు? నువ్వు వినలేవా, చోళ్ళని పిల్లవా? చీప్ వీడియోస్ చేసుకుంటూ చీప్ ఎంటర్టైన్మెంట్గా చూస్తారు తప్పితే పెద్దగా ఫ్యాన్స్ ఏం లేరు. నేను తీసుకొని బిగ్ బాస్ హౌస్కి ఏం ప్రయోజనం, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఇవన్నీ మాట్లాడారు అనమాట. పాపం చాలా హట్ అయిపోయాడు ఉప్పల్ బాలు, చాలా బాధపడ్డాడు. ఇక మనీ కోసం వీడియోలు చేసిన, ఫుడ్ కోసం వీడియోలు చేసిన, డబ్బులు లేకుండే అందుకే రీల్స్ చేసుకుంటూ ఉన్నా అని ఇట్లా తన జర్నీని చెప్పుకుంటూ వస్తాడు అనమాట, తన బాధని చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఎక్కే వీడియోలు కదా అని అట్లా ఇట్లా ఇక స్టార్టింగ్లోనే వెలగరు అనేసరికి మస్తు బాధపడతాడు అనమాట. ఇప్పుడు కానీ నేను అటువంటి వీడియోస్ అన్ని తగ్గించేసిన అని కూడా అంటాడు. కానీ ఇక నా ఫ్యాన్స్ మళ్ళీ నవదీప్ అంటాడు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వస్తున్నావు నువ్వు అంటే, నా ఫ్యాన్స్ నన్ను వెళ్ళమన్నారు నా ఫ్యాన్స్ కోసం నేను వస్తున్నా అని చెప్పేసి అట్లా అనేసరికి ఇక మస్తు బాధ. నీకు ఫ్యాన్స్ లేదు ఏం లేదు అనేసరికి అట్లా మాట్లాడేసరికి నిజంగా షాకింగ్ అనిపించింది.
ఇక తర్వాత అలా నువ్వు అప్పుడు వీడియో చేయడం తప్పేం లేదులే అని అంటాడనమాట. అయితే నేను లోపలికి పంపించడానికి సభ్య సమాజం మేము మెసేజ్ ఇస్తాం, నేనేంటో నా ఒరిజినాలిటీ ఏంటో చూపించాలి అని, అందుకే బిగ్ బాస్ షోకి వెళ్ళాలి అనుకుంటున్నాను అని ఉప్పల్ బాల్ అయితే అంటాడనమాట. సో నీ గురించి నువ్వు ఇంప్రెస్ చేసుకోనికి, నీ గురించి నువ్వు చెప్పుకోనికి నువ్వు బిగ్ బాస్ హౌస్కి పోదాం అనుకుంటున్నావు, అందుకు నేను మేము పంపించాలి అని చెప్పేసి అంటాడు. అయితే ఇన్ని వేళల్లో కేవలం 15 మందిని మాత్రమే మేము పంపించాలి, మీరు సెట్ అవ్వరు అని అందరూ అడికాడి చేస్తారు. ఇక గిట్లు ఇచ్చేసారు. ఇక ఉప్పల్ బాలు మాత్రం ఏం తగ్గడు, అంతకంత నేను ఎట్లాగైనా బిగ్ బాస్ హౌస్కి వస్తా, బిగ్ బాస్ 11కు 12కి 13కి 14 15 దాకా కూడా ట్రై చేస్తాను, నేను 6 ప్యాక్ కూడా వేస్తాను అని చెప్పేసి ఇక ఖచ్చితంగా నేను వస్తా బిగ్ బాస్కి, ఖచ్చితంగా అనుకుంటా ఇక పోతూ ఉంటాడు అనమాట. ఇక దాని తర్వాత శ్రీవాణి, అర్జున్, అంజలి అని ముగ్గురు పిలుస్తారు. ఒక అమ్మాయి పల్లెటూరు అమ్మాయి, ఒక అబ్బాయి కండక్టర్ వేషం వేసుకొని వస్తాడు, ఇంకొక అబ్బాయి డెబోరా అని ఒక ఆమె వస్తుంది అన్నమాట. ఇక అర్జున్, అంజలి ఇక టక వాళ్ళ గురించి మాట్లాడి చేసి పంపించేస్తారు. పెద్దగా ఇంప్రెస్ ఏం చేయలేరని చెప్పేసి వాళ్ళ గురించి ఎక్కువ ఉంచలేరు అనమాట. తర్వాత డెబోరా అని ఒక అమ్మాయి అయితే వస్తుంది, పేరే గమ్మతుంది కదా, నేను కూడా షాక్ అయిపోయాను అనుకోరి. ఇక ఆమె వచ్చిన తర్వాత శ్రీముఖి అయితే చూసి షాక్ అవుతుంది అనమాట. ఇక బిగ్ బాస్ షోకి ఏం అవసరం అని చెప్పేసి అడుగుతారు అనమాట. అడిగిన తర్వాత మేకప్ అంటే ఇక లుక్స్ అవసరం అన్నప్పుడు ఆమె ఏం చేస్తారు, అక్కడ ఉన్న ఏం చేస్తారు, లుక్స్ అవసరం అని చెప్పేసి ఇక మేకప్ మొత్తం చూసేస్తారు. ఇక మనకైతే ఒక టాస్క్ ఇస్తారు. టాస్క్ ఏంటి అంటే ఇక నీకు శ్రీముఖిని నిన్ను ఎవరినైనా నామినేషన్ చేయు అన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడుతావు, ఎట్లా మాట్లాడుతావు, ఎవరు నామినేషన్ చేస్తావు అన్నప్పుడు శ్రీముఖిని అండ్ బిందు మాధవ్ గారిని అయితే నామినేషన్ చేస్తారు. కానీ ఏది సరిగ్గా పర్ఫార్మెన్స్ చేద్దాం అని చెప్పేసి ముగ్గురు అయితే రెడ్ కార్డ్ అయితే చేస్తారు. నాకు ఇక్కడ అమ్మాయిది తను ఒక మోడలింగ్ అని అదని ఇదని చెప్పింది కదా, ఇండిపెండెంట్గా ఓన్గా బతుకుతున్నా మంచిగా అని చెప్పేసి చెప్పింది కదా, సరే బాగానే ఉంది. కానీ ఎందుకు కన్ఫ్యూజ్ అయిందో అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయింది అనిపించింది. నేను చూసిన నా ఒపీనియన్ ఇది, మీ ఒపీనియన్ ఏందో నాకే తెలియదు. ఇక అక్కడ అంటారు మేకప్ తీసేసిన తర్వాత నీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ మొత్తం తగ్గిపోయినాయి, మేకప్ ఉన్నప్పుడు నీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటారు. అట్లా ఏం లేదు అని చెప్తుంది అనమాట. ఇక సర్లే అని చెప్పేసి ముగ్గురు రెడీ చేసి వెళ్ళిపోతుంది. తర్వాత వస్తాడమ్మ మన రన్నింగ్ రాజా, ఇక స్టేజ్ మీద వచ్చి మంచిగా సూపర్ ఎంటర్టైన్మెంట్ లాగా ఏదో అనుకుంటాడు, కానీ ఏదో చేసిండు ఇంకేదో అయిందనమాట. మొత్తానికి అయితే శ్రీముఖి లాగా నటించమని అక్కడ ఉన్న వాళ్ళైతే అడుగుతారు అనమాట. ఈ శ్రీముఖి లాగా నటించమని అడిగినప్పుడు ఎట్లా పాపాయమ్మ అని పని మనిషి పాపాయమ్మ లాగా ఆమె నువ్వు శ్రీముఖిని అంటాడు. ఈమె శ్రీముఖి క్యారెక్టర్ తోటే ఉన్నాడు ఈ అబ్బాయి రన్నింగ్ రాజా, కానీ పక్కన శ్రీముఖిని పాపాయమ్మ పని మనిషి పాపాయమ్మ అని చెప్పేసుకుంటే ఇక దగ్గర మేకప్ వేసుకుంటాడు, లిప్స్టిక్ రుద్దుకుంటాడు, ఇక డ్యాన్స్ అందరూ నేను అందంగా ఉన్నానని చెప్తున్నారు అని చెప్పేసి అంటాడు. తర్వాత శ్రీముఖికి కోపం వచ్చేస్తే కొంచెం ఎందుకో స్క్రిప్టెడ్ లాగా అనిపించింది. శ్రీముఖి ఆ ఏరియా చూస్తూ ఉంటే కావాలని వేసిరేమో, కావాలని అవమానపరిచిరేమో అన్నట్టుగా అనిపించింది నాకు. ఇక శ్రీముఖికి అయితే మస్తు కోపం వస్తుంది. ఇక సరే శ్రీముఖికి కోపం వచ్చింది, ఆయన కొంచెం కూల్ చేయు అన్నప్పుడు ఇక శ్రీముఖి దగ్గరికి పోయి రన్నింగ్ రాజా సారీ చెల్లి అక్క అట్లా అనుకుంటూ పోతే టచ్ చేసి చెంప వలగొడతా అని చెప్పేసి గట్టిగా శ్రీముఖి చెప్తే దూరంగా ఉండి మాట్లాడు అదే దూరంగానే ఉన్నాడు కదా శ్రీముఖి, ఎందుకు మీద చాటాడు గట్లా చిరుతి పోయినా నాకు అర్థం కాలేదు నిజంగా. పాపం ఇక శ్రీముఖి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, బగ్గా ఏడుస్తాడు మన రన్నింగ్ రాజా, మొత్తం కింద వాడు ఏడుస్తాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, మా చెల్లి మా అక్క చేయమని చెప్పి బిగ్ బాస్ అమ్మని చెప్పారు అంటే గట్లే గిన్నెలో ఎట్లా వేసినా గట్టినే రీల్స్ వేసుకుంటూ బతుకుపో అని చెప్పేసి ఇక నవదీప్ అయితే అంటాడు అనమాట. ఇక మదనపల్లి నుంచి వచ్చిన 22 ఏళ్ళ కుర్రాడు మిథిలేష్ అదరగొట్టిండు అంటాను. అమ్మో ఏం అదరగొట్టిండు, ఏం లేదు బాడీ బిల్డర్ ఉంది, బగ్గా 6 ప్యాక్ గంతే. ఇక బాడీకి ఆయనను బిగ్ బాస్ హౌస్కి పంపిస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇక ఆయన వచ్చిండు పుషప్లు చేయమంటే మీద 38 కిలోలు 40 కిలోలు పెట్టుకొని మీద పుషప్లు చేస్తాడు. శ్రీముఖి షర్ట్ దిగనే పో అని చెప్పేసి శ్రీముఖి అని అది ఇంప్రెస్ అయిపోయాను అనుకోని. మదనపల్లి అనేసరికి ఇక్కడ బిందుమాధవి ఉంది కదా, మాది మదనపల్లి రే నువ్వు ఇక్కడ నుంచి అక్కడ ఏం చేస్తారని అలుగులు అన్నారంట. బిగ్ బాస్ పోతావు నీకు అంత సీన్ అంటే నేను బిగ్ బాస్కి వచ్చిన మదనపల్లి నుంచి వచ్చి విన్నర్ అయినా అని చెప్పేసి బిందుమాధవి గారు అంటారు. ఇక మొత్తానికైతే ఇంప్రెస్ చేసేసి అనుకోరి, ఇంప్రెస్ చేసేసి మనం అయితే ఇక బిగ్ బాస్ పంపించడానికి గట్టిగా కూర్చున్నారు ముగ్గురు జడ్జెస్ అయితే. ఇక కూర్చొని ఏం చేసి డైరెక్ట్గా 3 గ్రీన్లు అయితే ఇచ్చేసారు. 3 గ్రీన్లు అయితే ఇచ్చేసి ఇక కూల్ చేసారు అనుకోరి. మొత్తానికి ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది తోటి. ఇక గిట్లా జరిగింది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మీకు ఏం అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే రాయరు గట్లనే. ఇక ఈ వీడియోని ఖచ్చితంగా ఫాలో కొట్టురి, చాలా మందికి షేర్ చేయరి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈరోజు వచ్చారు కదా, వాళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయరి. అవును ముచ్చట చెప్తున్నా, ఎకరాకి 40 గుంటలే ఉంటాయి, 10,000 గుంటలు ఉండవు తమ్ముడు.